ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. పాపం ఎలాగైనా ఆ మంచితనాన్ని ఈ నీచపు బుద్ధి నాశనం చెయ్యాలని వంకర బుద్ధితో కంకణం కట్టుకుంది. ఆ కుతంత్రపు బుద్ధితో అత్తారింట్లో కూడా వచ్చేసింది. మంచితనాన్ని హింసలు పెట్టింది. ఆ కుటుంబంలో కలతలు తెచ్చింది. కాని చివరికి ఆ నీచపు బుద్ధి పాపం పండి అడుగు పెట్టిన చోటనే అడుక్కు తినే పరిస్థితికొచ్చింది. అయినా దాని బుద్ధి మారలేదు. దెబ్బ మీద దెబ్బ, చావు దెబ్బలు తినడం తప్ప ఆ మంచితనాన్ని మిల్లీమీటర్ అయినా కదపలేకపోయింది. ఎందుకంటే ఆనంద భైరవి అనే కొండంత బలం అండగా ఉంది. ఆ గుండె చప్పుడు ఉన్నన్ని రోజులు ఆ నీచపు బుద్ధికి ఎదురు దెబ్బలే గాని ప్రశాంతంగా బ్రతికే అవకాశమే లేదు. ఈ పాయింట్ గ్రహించకుండా ఆ నీచపు బుద్ధి విశ్వ ప్రయత్నాలు చేస్తూ పిచ్చి మొహం వేసుకుని ఇలా నా మొహం చూస్తుంది. కథ బావుందా? నువ్వేనా చెప్పేది? నీ పిచ్చి కథలు నా ముందు ఎలా పనిచేస్తాయనుకున్నావు? శరణ్య తీసుకొచ్చిన రిజిగ్నేషన్ పేపర్స్ మీద కాదే సంతకం పెట్టింది. శరణ్యని తన గెలుపుని నమ్మమని ఇచ్చిన అగ్రిమెంట్ మీద. శరణ్య గెలుపుని నేను నమ్మాను. అందుకే మరో మాట ఆలోచించకుండా సంతకం పెట్టాను. ఏయ్, నువ్వు కళ్ళతో చూసిన శరణ్య అమాయకత్వం శరణ్యలో ఉంది అనుకుంటున్నావా? శరణ్యలో ఆ ఆంజనేయుడికున్నంత బలముంది. ఆ బలాన్ని తను బయటికి తీసిన రోజు నీ బతుక్కు దాని ముందు కంటికి కనిపించని కణమంతా. సమझे? వన్ మోర్ పాయింట్. అదేంటంటే విదిన్ 24 hours నీకో భీభత్సమైన బ్లాస్టింగ్ కంటెంట్ ఇవ్వబోతున్నాను. ఎలా పేలుతుందో చూడు. బ్లాస్ట్ అయ్యే కంటెంటా? పేలిపోద్దా? ఏమై ఉంటుంది? నేను ఇలా అయిపోయానంటే నా మొహం మొత్తం మారిపోయింది. నన్నెందుకు అసలు కాపాడావు? ఎందుకు? సమీరా, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఎందుకు కాపాడవంటావేంటే? నేను నీ ఫ్రెండ్నే. ఆ సమయంలో లక్కీగా ఎవరో నిన్ను కాపాడి మా హాస్పిటల్కి తీసుకొచ్చారు కాబట్టి నేను నిన్ను గుర్తుపట్టి కాపాడుకోగలిగాను. లేదంటే నీ పరిస్థితి ఏమయ్యేది? నర్స్, గది బయట నిల్చో. ఇప్పుడు మాత్రం నా లైఫ్ లో ఏం మిగులుంది? ప్రేమించిన వాడికి దూరం అయిపోయాను. ఇప్పుడు నా మొహాన్ని నేనే చూసుకోలేనంత ఘోరంగా తయారైంది. ఇంకా నేను బ్రతికున్నా ఏంటి ప్రయోజనం? సమీరా, దర్శన్ నీకు దూరం అయ్యాడు అంటే నీ ప్రేమకు దూరం అవ్వలేదు కదా. తనకు పెళ్ళైనా ఏమైనా నీ ప్రేమకు ఎప్పుడు అతను బానిస అని ఎన్నోసార్లు నాతో చెప్పావు. అది అప్పుడు. ఇప్పుడు చూడు నా మొహం ఎలా అయిపోయిందో. ఈ రూపంతో దర్శన్ని నేను ఎలా ఫేస్ చేయగలను? ఇలా నన్ను చూడగలడా తను? సరే సమీరా, ఈ రూపమే కదా నీ సమస్య. నీ రూపాన్ని తిరిగి అందంగా మార్చే ఏర్పాటు నేను చేస్తాను.
ఎలా ఎలా చేస్తావు? నాకు తెలిసిన డాక్టర్ ఒకరు ఉన్నారు. ఫేస్ సర్జరీ ద్వారా రీక్రియేట్ చేయడంలో తను ఎక్స్పర్ట్. నీ రూపం ఉండకపోవచ్చు, కానీ మరో రూపంలో నీ కొత్త ప్రయాణాన్ని స్టార్ట్ చేయొచ్చు. మరో రూపం అంటే ఎలా? Now she's okay. Nurse. వావ్ సమీరా, గ్రేట్! సమీరా, నువ్వెంత అందంగా ఉన్నావే. ఉండు, చూడు. థ్యాంక్ యూ గౌతమి. థ్యాంక్ యూ డాక్టర్. గౌతమి, నా లైఫ్ లో సెకండ్ ఎండింగ్స్ ఇప్పుడు మొదలైంది. ఈ ఫేజ్ తో ఆ ఆనంద భైరవికి, శరణ్యకి నా సరికొత్త ఫేజ్ ఏంటో చూపిస్తా. యాడికి పోయిండాడు ఈ శేఖరం? ఇంకా రాలేదు. బిర్యానీ తెమ్మని డబ్బులిచ్చి పంపించుండాను. ఆ డబ్బుతో కొంప తీసి మందుగాని వేస్తా ఉండాడా ఏంది? తాగుబోతు సచ్చినోడు. అమ్మా, ఇక్కడ ఏం చేస్తున్నావు? ఆ? ఇక్కడ ఏం చేస్తున్నావు? ఆహా, ఏం చేస్తా ఉండానా? శేఖరానికి చికెన్ బిర్యానీ తెమ్మని డబ్బులిచ్చి పంపించినమ్మి. ఇంకా రాలేదేందా అని చూస్తా ఉండా. బిర్యానీయా? అమ్మా, చికెన్ బిర్యానీయా? ఇది కార్తీక మాసం. ఇంట్లోకి నాన్ వెజ్ అలో లేదని తెలియదా నీకు? ఏందే? ఇదిగో బిర్యానీ. ఆ, మిగతా చిల్లరేది? ఇదిగో నా కోసం తెచ్చుకున్నాగా. 2 బిర్యానీలు తెచ్చినావా? అయితే ఇవ్వు. ఇది నా బిర్యానీ. ఏ శేఖరము,